కొల్లూరు వెలుమలలో బెస్ట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా? రాధే స్కైనే ఎంచుకోండి. ఈ రోజు స్పెషల్ గెస్ట్ ఎవరంటే శ్రీరాజ్ గారు. మీరు ఎక్కడెక్కడో బాగా కనుమరుగైపోయిన ఆర్టిస్టులు బయట లాగుతుంటారు, అలా నన్ను ఆ లిస్టులో లాగారేమో డౌట్. కొంచెం అదే శ్రీరాజ్ అనేవాడు అందరికీ తెలుసు, కానీ ఇప్పుడు ఎందుకు అసలు కనిపించట్లేదు మీరు ఎక్కడ? ఇవన్నీ ఆన్సర్ లేని క్వశ్చన్స్. నాలాంటి టీవీ ఆర్టిస్టులకిను జూబ్లీ హిల్స్లో బిచ్చగాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి పెద్ద డిఫరెన్స్ ఉండదు. అరంగేట్రం చేసింది టీవీలోనా సినిమానా? నేను సినిమాలోనే. ఫస్ట్ అలీగారి సినిమా కదా? అలీగారి సినిమా. కర్ణ ఏమో తెలియదు కానీ ఆ సినిమా ఫ్లాప్ అయింది. కన్నడ ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళని ఇక్కడ తెలుగులో డిసైడెడ్ ఫ్యాక్టర్ ఎవరు ఉంటారు? రెమ్యునరేషన్స్ కూడా చాలా డిఫరెన్స్, చాలా వర్స్ట్ రెమ్యునరేషన్స్ ఉంటాయి, చాలా నీచమైన రెమ్యునరేషన్. నాలాంటి సీనియర్ ఆర్టిస్ట్ ని కూడా ఒక 6,000 సార్ అని వాళ్ళు ఏం మాట్లాడాలో అర్థం కాదు. మీకు అప్పుడు ఏమన్నా బాధ అనిపించిందా? అనిపిస్తుంది కదా, ఎన్నో సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో దరిద్రం ఏంటి మనకి అంటే, నేనేమంటానంటే నేను చాలా ఏమంటారు, మన జన్మ ఇలా తగలడింది అనమాట. అంటే ఏదో చేసాం లాస్ట్ జన్మలో, చాలా చండాలం చేసినట్టున్నాం, వర్కౌట్ కాలేదు అంతే. ఫైనాన్షియల్గా చాలా ఎఫెక్ట్ పడిపోయింది, అది చాలా పెద్ద ఎఫెక్ట్ పడింది. హాయ్ హలో నమస్తే, దిస్ ఈస్ సువర్ణ. వెల్కమ్ టు సువర్ణతో సరదాగా. ఈ రోజు నా ఎపిసోడ్లో స్పెషల్ గెస్ట్ ఎవరంటే శ్రీరాజ్ గారు. ఇండస్ట్రీకి చాలా దగ్గర ఉన్నటువంటి పర్సన్. స్మాల్ స్క్రీన్ అయినా సిల్వర్ స్క్రీన్ అయినా ఎంతో మంది అభిమానులకి సంపాదించుకున్నారు. రైట్ నాతో పాటు శ్రీరాజ్ గారు ఉన్నారు. అసలు లేట్ చేయొద్దు, బోల్డ్ అని విశేషాలు తెలిసేసుకుందాం. హాయ్ శ్రీరాజ్ గారు. హాయ్ సువర్ణ గారు, ఎలా ఉన్నారు? చాలా బాగున్నా. సువర్ణ అని పిలవండి, మరీ సువర్ణ గారు ఏంటి? ఏదో నేను నడుస్తున్నప్పుడు మీరు నాకు మంచి ఆపర్చునిటీస్ ఇచ్చారు. సో ఇప్పుడు నేను కొంచెం బాగానే ఉన్నాను, మీ దయ అని కూడా చెప్పుకోవచ్చు నేను ఇండస్ట్రీలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. డెఫినెట్ గా అండి, థ్యాంక్ యూ నన్ను పిలిచినందుకు. ఎందుకంటే మీరు ఎక్కడెక్కడో బాగా కనుమరుగైపోయిన ఆర్టిస్టులు బయట లాగుతుంటారు, అలా నన్ను ఆ లిస్టులో లాగారేమో డౌట్. కొంచెం అదే శ్రీరాజ్ గారు, ఇండస్ట్రీకి వచ్చి చాలా సంవత్సరాలు అవుతుంది. ఒకప్పుడు మీ జర్నీ చాలా మందికి తెలుసుకోవాలంటుంది. సోషల్ మీడియా అప్డేట్ కాని టైంలోని, అసలు ఎటువంటి ప్రమోషన్స్ లేని టైంలోని శ్రీరాజ్ అనేవాడు అందరికీ తెలుసు, ప్రతి ఇంట్లోనూ గుర్తుపడతారు, ఇండస్ట్రీలో ఉన్న పర్సన్స్ కూడా తెలుసు. కానీ ఇప్పుడు ఎందుకు అసలు కనిపించట్లేదు మీరు ఎక్కడ? ఇవన్నీ ఆన్సర్ లేని క్వశ్చన్స్ అండి ఇవన్నీ. ఎందుకంటే అప్పట్లో ఏంటంటే నేను తెలుగు ఇండస్ట్రీలో ఉండేవాడిని, ఇప్పుడేమో కన్నడ ఇండస్ట్రీలో తెలుగు ఆర్టిస్ట్ ఉన్న పరిస్థితిలో ఉన్నాను అనమాట. దట్స్ ఏంటంటే అవకాశాలు తక్కువ ఇక్కడ. ఇది ఏంటంటే ఎవరిని క్వశ్చన్ చేసే స్థితి లేదు ఇక్కడ. ఒక ఛానల్ని మనం క్వశ్చన్ చేయలేము, ఒక ప్రొడ్యూసర్ని మనం క్వశ్చన్ చేయలేము. ఇది గ్యారంటీ లేని లైఫ్. ఇప్పుడు ఎవరినైనా ఏమడుగుతాం, ఇప్పుడు ఛానల్ ఏంటంటే మీరందరూ కన్నడ వాళ్ళే తెచ్చుకుంటారా, మా తెలుగు వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, మాకు కూడా కొంచెం అవకాశాలు ఇవ్వండి అని అడిగితే నువ్వు ఎవడో అడగడానికి అంటే, నా ఇష్టం, నా ఛానల్, నేను తెచ్చుకుంటా, నాకు కావాల్సిన వాడిని తెచ్చుకుంటా, నీకు ఎందుకు అదలబో అంటే మనం అడగడానికి లేదు. ఎందుకంటే మనకు సంబంధం లేని విషయం, అది పెద్ద విషయం కాదు. ప్రొడ్యూసర్ అనుకో, రే బాబు నీ సమస్యలు నీ కూడా నా సమస్యలు నాకు ఉంటారా బాబు, ఛానల్ వాడు చెప్పాడు వాళ్ళు పెట్టుకోమని వీళ్ళు పెట్టుకోమని, నువ్వు వచ్చి నన్ను తింటే నేను ఎక్కడ చేయాలి, పో అదలబో అంటాడు. సమస్య లేదు, పక్కకి వెళ్ళిపోవడం. ఇప్పుడు ఎవరిని క్వశ్చన్ చేసి నాకు ఇక్కడ హక్కు ఉంది, నా హక్కుని మీరు ఎందుకు కాల్ రాస్తున్నారు అనే అంత సినిమా లేదు ఇక్కడ. అది పర్టికులర్గా టీవీ ఇండస్ట్రీలో టీవీ ఆర్టిస్ట్కి అంత సీన్ లేదు ఇక్కడ. నాలాంటి టీవీ ఆర్టిస్టులకిను జూబ్లీ హిల్స్లో బిచ్చగాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి పెద్ద డిఫరెన్స్ ఉండదు. మన కారు ఉంటుంది, ఆడ కారు ఉండదు, అంతే తేడా. నేను ఏదైనా సజెస్ట్ చేయాలి ఎవరికైనా అప్కమింగ్ ఆర్టిస్ట్లు అవ్వాలనుకునే వాళ్ళు కానీ, లేకపోతే ఏదైనా ఇండస్ట్రీకి రావాలనుకునే వాళ్ళకి నేను సజెషన్ నేనేమిస్తానంటే, జన్మలో తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి తెలుగు టీవీల్లోకి మాత్రం రావద్దని చెప్తాను. అసలు దీని దరిదాపులు కూడా చూడకండి. ఫ్యూచర్ స్మాష్ అవుట్ అయిపోద్ది. అంటే లైఫ్ అనేది చాలా చిన్నదండి, అందరికీ తెలిసిన విషయమే. చూస్తుండగానే గడిచిపోతుంటుంది, ఇలా వెళ్ళిపోతూ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఏదైనా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నారనుకోండి, అది ఏదైనా ప్రాజెక్ట్ వస్తే ఉద్యోగం వస్తుంది, ఒక 1 year నడుస్తుంది, తర్వాత అది అయిపోయిందంటే ఇక్కడికి ఎగిరిపోద్ది పిట్ట. మళ్ళీ పట్టుకోవాలి మనం ఇంకో ప్రాజెక్ట్ పట్టుకునేదాకా. అప్పటిదాకా చేసిన టెన్షన్లు, మెయింటెనెన్స్లు ఇవన్నీ ఉంటాయి కదా లైఫ్లో, అవన్నీ మెయింటైన్ చెయ్యకపోతే మళ్ళీ లైఫ్ ఏమనుకుంటారు జనం, ఇప్పటిదాకా వచ్చిన పేరు బాగోదు, అలాగే మెయింటైన్ చేయాలి, అదే కార్ మెయింటైన్ చేయాలి, అదే డ్రెస్ మెయింటైన్ చేయాలి, అదే మేకప్ మెయింటైన్ చేయాలి. ఈ టెన్షన్స్లో చేసే అప్పులు, క్రెడిట్ కార్డులు, అవి ఈ టెన్షన్స్ అన్నీ మనిషిని ఎలా అంటే, మనిషి సెటిల్ అవ్వడం అంటే మీన్స్ ఆస్తులు సంపాదించుకోవడం కాదు, అప్పు లేకపోవడం అంటారు. చాలా పెద్ద విషయం. టీవీ ఆర్టిస్ట్గా ఎవడైనా వచ్చి అలా సెటిల్ అవ్వాలనుకుంటే మాత్రం అది పెద్ద బూత్ అనమాట. నాకు ఉన్న అనుభవంలో నేను చెప్తున్నా, నువ్వు ఎంత గొప్ప తోపు అవ్వచ్చు, తోపు ఆర్టిస్ట్ అవ్వచ్చు, నీకెంత నాలెడ్జ్ ఉండొచ్చు, నువ్వు ఏమైనా పీకు, తెలుగు ఇండస్ట్రీ టీవీ ఇండస్ట్రీలో మాత్రం నువ్వేం చేయలేవు, అసలు సమస్య లేదు. దీనికన్నా
ఒక 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో 15 ఏళ్ళలో 20 ఏళ్ళలో ఇన్ని సంకలనాకి సినిమా ఇండస్ట్రీలో ఉండడం బెటర్. అందులో ఒక సీన్, ఒక హిట్ సినిమా ఈ 10 సంవత్సరాలని వెనకబాటుతనాన్ని లేకపోతే జీవితం ఏంట్రా ఇలా ఉంది అనే బాధని అన్నిటిని ఆ ఒక్క 10 ఏళ్ళ తర్వాత వచ్చే ఒక సినిమానో ఒక సీనో నిన్ను ఫుల్ఫిల్ చేసేస్తుంది అనమాట లైఫ్. సినిమా మాత్రమే ఇది జన్మలో ఏమీ చేయదు, నేను అలా చంపేస్తుంది. ఆ టీవీలో మా పెన్షన్లు మా యూనియన్లో ఓల్డ్ ఆర్టిస్ట్లకి పెన్షన్లు ఇస్తుంటారు కదా, వాటికి కిమ్స్ వాళ్ళు ఇచ్చే 2 లక్షల ఇన్సూరెన్స్లకి వీటికే తప్పితే టీవీ ఇండస్ట్రీలో బాగుపడి నిలబడ్డాడు, ఒక ఇల్లు కొనుక్కున్నాడు, ఒక కారు కొనుక్కున్నాడు, లైఫ్లో వాడికంటూ ఒక సెటిల్మెంట్ వచ్చింది అనేది మాత్రం ఈ జన్మ కాదు కదా 100 జన్మలు ఎత్తినా తెలుగులో జరగదు. కన్నడ, తమిళ, మలయాళం నాకు తెలియదు. ఎందుకంటే వాళ్ళు అక్కడి నుంచి ఫ్లోట్ అయ్యి అక్కడ అవకాశాలు ఎక్కువైపోయి ఇక్కడికి వచ్చేస్తున్నారంటే ఇంకా అవన్నీ బాగున్నట్టే లెక్క కదా. మన దగ్గర మాత్రం జరగదు. నేను చెప్తున్నాను కదా, టీవీలోకి రావాలనే పిచ్చి ఆలోచన మాత్రం మానేయండి. దీనికన్నా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకోండి. నేను చెప్పే సజెషన్, మంచి యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని మంచి కంటెంట్ ఇస్తూ, అది నీ స్క్రీన్, దట్ ఈజ్ యువర్ థియేటర్. నీ థియేటర్లో నీ సినిమా ఆడించుకో, ఎవరి దగ్గరికి వెళ్ళకు, యూజ్లెస్, అదంతా వేస్ట్ పనులన్నీ. వాల్యూ ఉండదు. టీవీ ఆర్టిస్ట్ అంటే ఒక వాల్యూ ఉండదు. చీడపురుగును చూసినట్టు చూస్తారు. ఒక హౌస్ రెంట్కి ఎవడన్నా ఇవ్వాలంటే ఎవరు, ఒక లోన్ అంటే ఆ మాట చెప్పగానే తీసేస్తారు. ఆర్టిస్ట్ అనగానే టాప్, సినిమా ఇండస్ట్రీ అంటేనే పీకేస్తారు. అది సినిమా వాళ్ళకి పర్లేదు, ఎందుకంటే వాళ్ళు సెటిల్డ్గా ఉంటారు కాబట్టి. టీవీలో ఉన్న వాళ్ళకి కూడా అది ఎఫెక్ట్. వీళ్ళకి ఏంది సెటిల్మెంట్ ఉండదు, అవి రావాల్సినవి రావు. దట్స్ వై ఏంటంటే టీవీ అనే కార్యక్రమంలోకి రాకండి, నేను చెప్పేది అది. ఇంకా దానికన్నా యూట్యూబ్ ఛానల్ బెటరు, హ్యాపీగా పెట్టుకోండి. శ్రీరాజ్ గారు, అసలు ఫస్ట్ మీరు అరంగేట్రం చేసింది టీవీలోనా సినిమానా? నేను సినిమాలోనండి. ఏడీగా లైఫ్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ అలీగారి సినిమా. అలీగారి సినిమాకి మా తెలిసిన ఆయన ఆ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గర పెట్టాడు ఆయన. నాకు కర్మ ఏమో తెలియదు కానీ ఆ సినిమా ఫ్లాప్ అయింది. సినిమా ఫ్లాప్ అయిన తర్వాత ఆ డైరెక్టర్ గారికి మళ్ళీ సినిమా రావడానికి నాకు ఆడిన తప్ప ఇంకేం తెలియదు. నేను భీమవరంలో ఉండేవాడిని. అది కూడా రాజమండ్రిలో షూట్ మొత్తం జరగడం వల్ల ఆయన నన్ను ఒక ట్రైన్లో తీసుకెళ్ళి అక్కడ అప్పచెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు. ఆయన బాధ్యత తీరిపోయింది. అక్కడ నేను పడాల్సిన బాధలన్నీ పడ్డాను. అయిన తర్వాత ఆ సినిమా తర్వాత ఆయనకి గ్యాప్ ఎప్పుడైతే వచ్చిందో ఇంకా నేను ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి. మళ్ళీ నేను నా రొటీన్ లైఫ్ భీమవరం వెళ్ళిపోవడం, అక్కడ ఏ డాన్స్ షోస్ అని అవన్నీ ప్రోగ్రామ్స్ చేసుకోవడం, అలా ఉండే టైంలో అనుకోకుండా నాకు ఈ ప్రదీప్ గారు, సినిమా యాక్టర్ ప్రదీప్ గారు కనబడ్డారు ఒక చోట, ఒక ప్రోగ్రాంలో. ఆయన పిలిచి ఆయన అడిగి ఆయన దగ్గర పెళ్లి పందిరి అని ఒక సీరియల్ నడుస్తుంది ఆయనది. పెద్ద కాస్టింగ్, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళంతా ఉన్నారు. ప్రదీప్ గారు హీరో, మల్లిక గారు, చనిపోయిన మల్లిక గారు హీరోయిన్, ఇంక ప్రభాకర్, వీళ్ళందరూ ఫ్రెండ్ క్యారెక్టర్స్. మన ఈటీవీ ప్రభాకర్ గారు వీళ్ళంతా ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తున్నారు. దానికి ఏడీగా వెళ్ళా. ఆయన దగ్గరే ఒక 4-5 ఇయర్స్ ఆయన దగ్గరే, ఆయన ఆఫీస్లోనే పడుకుని అక్కడే ఎక్కడో ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉండేది అది. అక్కడే స్టే చేసి ఒక 3-4 ఇయర్స్ అక్కడే గడిపేశాను. నా కర్మ అదే అని నాకు ఇప్పుడు అనిపిస్తున్నాడు. రావడమే నేను టీవీ ఇండస్ట్రీకి వచ్చి టీవీలో అసిస్టెంట్ డైరెక్టర్గా ఆ 4-5 సంవత్సరాలు ఏదైతే నేను పాడు చేసుకున్నానో అదే నా లైఫ్ని శాసించింది ఈరోజు అనిపిస్తుంది. సరే, తర్వాత ఇంకా సినిమా టీవీలో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇంకా సినిమా అనే పరిస్థితి కానీ ఆ ప్రపంచం కానీ కనపడదు. ఎప్పుడైతే కనపడలేదో, నాకు కనపడిన దోవలోనే ఆకలేస్తున్నప్పుడు మనం ఎక్కడుందో అక్కడే వెతుక్కుని తినాలి, కానీ ఎక్కడో ఉందని వెళ్తే అక్కడ ఉన్నది పోద్దేమో అని అక్కడే వెతుక్కోవడం ట్రై చేసి ఆర్టిస్ట్ అయ్యి అది కొంచెం క్యారెక్టర్ క్లిక్ అయ్యి పోనీ క్లిక్ అయిందంటే నిలబెట్టేసిందా అంటే ఉండదు. ఈటీవీలో ప్రియాంక అనే సీరియల్ బ్లాక్ బస్టర్ హిట్ అప్పట్లో. అందులో నా క్యారెక్టర్ ఇంకా హిట్. అంత పెద్ద హిట్ అయినా అదే ఛానల్లో ఇంకొక సీరియల్ ఇవ్వలేదు వాళ్ళు నాకు. ఆ ఛానల్లో ఇంకొక సీరియల్ ఇవ్వలేదు వాళ్ళు. ఆ సీరియల్ నడుస్తున్నప్పుడు అది ఎంత 1000 రూపాయలు ఎంత ఇచ్చేవారు నాకు. అన్నీ కట్ అయిపోతే 900 ఎంత చేతికి వస్తుంది. ఓ 10 రోజులు డేట్లు వస్తాయి. ఆ వచ్చే 8,000తో ఎలా బతుకుతాడు? కానీ బయట పేరు ఎలా ఉంటుందంటే ఈటీవీలో సీరియల్ శ్రీరాజు ఆ డ్యామ్ డూమ్ డిస్కౌంట్ వచ్చి 9,000కి నేనేం చేయాలి అక్కడ? మనం ఉండే ఇంటి రెంటే ఒక 6,000 అప్పట్లో. సరే, ఇంకొక సీరియల్ ఏదో వస్తే అది నాకు బ్యాకప్ అయ్యేది. అసలు ఎవ్వరు ఇవ్వలేదు నాకు, అస్సలు పుషప్ ఎవ్వరు చేయలేదండి. ఒక్క పుచ్చా రామకృష్ణ అనే రైటర్ మహానుభావుడు, ఆయన తర్వాత వెంకటేశ్వరరావు గారు అని మేనేజరు నన్ను పిలిపించి ఈటీవీలో ఆ క్యారెక్టర్ ఇప్పించింది ఆయన, వెంకటేశ్వరరావు గారు. ఆ క్యారెక్టర్ని అంత హైలైట్గా నేను చేస్తున్నాను కాబట్టి దాన్ని లేపడానికి ట్రై చేసింది పుచ్చా రామకృష్ణ గారు. వీళ్ళిద్దరి వల్లనే నేను ఆర్టిస్ట్ని అయ్యాను. ఇది మాత్రం చెప్పుకుంటా, 100% చెప్పుకుంటా. స్వై నేను సీరియల్ వద్దండి అసలు దాని గురించి, ఎందుకంటే అది ఫుడ్ పెట్టింది కాబట్టి మళ్ళీ దాని గురించి ఇలా మాట్లాడుతున్నారు, రేపు పొద్దున్న నన్ను ట్రోల్ చేయొచ్చు.
ఫుడ్ ఏం చేసినా ఫుడ్ దొరికేస్తుంది తినేసి. కానీ లైఫ్లో సెటిల్ అవ్వాలి, నిలబడాలి, 10 మందిని మన ఇంట్లో నమ్ముకున్న వాళ్ళని మనం నిలబెట్టాలి అనే ఇదితోనే ఇంత దూరం వస్తాం కదా. అది మాత్రం ఇక్కడ జరగదు అని చెప్తున్నాను తప్ప నేను తక్కువ చేసి మాట్లాడట్లా. బీవర్ నుంచి వచ్చారు, యా, సినిమాల మీద ప్యాషన్ 100%. చిన్నప్పటి నుంచి డైరెక్షన్ ఇష్టమా యాక్టింగా? నేను డైరెక్టర్ అవ్వాలనే అనుకునేవాడిని. డైరెక్టర్ని అవ్వాలి, డైరెక్టర్ని అయ్యి మంచి మంచి సినిమాలు చేయాలి, హిట్ సినిమాలు చేయాలని కథలు చిన్నప్పటి నుంచి రాసుకుంటూ ఉండేవాడిని, తెలియని వయసు నుంచి రాసుకుంటూ ఉండేవాడిని. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆర్టిస్ట్ అవ్వాల్సిన స్థితి వచ్చింది, వచ్చి ఫుడ్ కోసం చేయాల్సి వచ్చింది. అది కొంచెం గ్లామర్ ఇస్తుంది కదా, తెలియకుండానే పేరు చుట్టాల్లో. ఇప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్నాడు, ఒక 10 ఏళ్ళ తర్వాత 20 ఏళ్ళ తర్వాత మనం ఒక సినిమా కొడితే కానీ ప్రపంచానికి తెలియం. కానీ సీరియల్లో చిన్న క్యారెక్టర్ చేసినా తెలిసిపోద్ది వెంటనే. ఈవెన్ నెక్స్ట్ మంతే ఫ్యామిలీస్ అంతా ఫోన్ చేస్తుంటారు, అమ్మా నాన్నకు ఒక మంచి పేరు, మీ కూడా హైదరాబాద్ వెళ్ళి భలే యాక్ట్ చేస్తున్నాడే అనగానే వాళ్ళకి హ్యాపీనెస్. ఇది ఎక్కడ పోతుందా అని కంటిన్యూ చేయాల్సి వచ్చింది. ఇందులో కూడా లైఫ్ ఉంటుంది ఏమో అని. ఇది ఉండదన్న విషయం అప్పుడే తెలుసుంటే పరిసరాలు కూడా వచ్చేవాడిని కాదు. కాబట్టి అలా వచ్చేవాళ్ళకి ముందుగానే చెప్పేస్తాను, మన మార్గదర్శకం అవ్వాలి కదా, వచ్చే వాళ్ళకి చెప్పాలి కదా. అంతా ఏముండదు సినిమాలో. ఇది ఇక్కడ మహా ఆర్టిస్టులు ఉన్నారు, రాజీవ్ కనకల్ గారు కానీ, సమీర్ గారు కానీ, హర్షవర్ధన్ గారు కానీ, రాజా రవీంద్ర గారు, ఇంకా చాలామంది పెద్ద పెద్ద యాక్టర్స్. అంటే వాళ్ళని వాళ్ళు జనానికి చూపించుకునేంత గొప్ప క్యారెక్టర్స్ రాలేదు వాళ్ళకి. టీవీలో వాళ్ళు రావడమే మెయిన్, టీవీలో వచ్చారు కాబట్టి వాళ్ళు మైనస్ అయిపోయింది. సినిమాకి కానీ ఇంకోళ్ళు కానీ ఏమంటే టీవీ యాక్టర్ అడిగింది పక్కన నెక్స్ట్. నేను చాలా విన్నాను సార్. బేసికల్గా ఒక ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్కి, ఏడీస్కి మనకు ఒక లైనప్ ఉంది, క్యాస్ట్ కావాలి అని అసిస్టెంట్ డైరెక్టర్స్కి కొంతమంది క్యారెక్టర్స్ గురించి చెప్తారట. ఒక లిస్ట్లో వచ్చిన కొంతమంది పేర్లు ఏంటంటే ప్రొఫైల్లో వీళ్ళు టీవీలో కూడా చేశారు, వీళ్ళు స్క్రీన్ బాగుంటారు అంటే టీవీ తీసేయండి. టీవీలో చేసిన వాళ్ళకి సినిమాల్లో ఆఫర్ ఇస్తే ఏంటంటే రోజు ఇంట్లో వాళ్ళు కనిపిస్తున్నప్పుడు టికెట్ కొనుక్కుని థియేటర్కి ఎందుకు వస్తారనే మాట ఉంటుంది అని నేను విన్నాను. ఇది నిజమా కాదా? 100% ఉంటుందండి. ఎందుకు టీవీ అంటే ఎంతవరకు ఉంటుంది, కొంతవరకే ఉంటుంది. ఇప్పుడు నీ భయం అది. ఇప్పుడు ఏది కూడా ప్రాక్టికాలిటీలోకి వెళ్తే, ఇప్పుడు రాజమౌళి గారు టీవీ నుంచి వచ్చారు కదా, ఫస్ట్ సీరియల్ చేసిన ఆయన కదా క్యాండిడేట్. ఆయన సీరియల్ చేశాడు కదా, ఈయన స్టూడెంట్ నెంబర్ 1 ఇవ్వడం ఎందుకులే అని రాఘవేంద్ర గారు అనుకుంటే ఈరోజు బాహుబలి రాదు కదా బయటికి, RRR, ఆస్కార్ దాకా ఇలాంటి పెద్ద పెద్ద సినిమాలు బయటికి రావు కదా. ఉంటుంది, ఎంతవరకు ఉంటుంది? అసలు సినిమా మొత్తం టీవీ వాళ్ళు పెట్టేస్తే ఉంటుంది. నువ్వు అక్కడ చిరంజీవి గారిని పెట్టి ఆయన యొక్క తమ్ముడి కింద నువ్వు రాజీవ్ కనకాలను పెడితే నీకు టీవీ లుక్ ఎందుకు వస్తుందండి? ఒక ఇప్పుడు విక్రమార్కుడు సినిమా, విక్రమార్కుడు సినిమాలో ఒక పర్టికులర్ సీన్లో రాజీవ్ కనకాల గారు పెట్టి ఒక సెల్యూట్ ఎవరికి, రవితేజ గారు ప్రకాష్ రాజ్ గారితో ఒక విషయం చెప్పి, నేను చచ్చిపోయే ముందు కూడా నా చెయ్యి మీసం మీద ఉండాలి అని చెప్పి వెళ్ళిపోతుంటే అందరూ షాక్ అయిపోయి ప్రకాష్ రాజ్ గారు అలా లేచి ఏంటరా నాయన ఇదిరా నువ్వు అని అన్నప్పుడు దానికి కూడా రాని ఎలివేషను ఒక రాజీవ్ కనకాల గారు పెట్టే సెల్యూట్కి వస్తుంది. ఆ సెల్యూట్ దెబ్బకి ఆ సీన్కి అంత ఎలివేషన్ వస్తుంది. అంటే అంత మ్యాటర్ని పండించగల కెపాసిటీ ఉన్న యాక్టర్ ఆయన. ఇప్పుడు వాళ్ళు ఏ స్థాయిలో ఉండాలి? ఇప్పుడు 100% ఏ స్థాయిలో ఉండాలి? ఇప్పుడు అతన్ని ఒక పెద్ద విలన్గా చూపించాలంటే టీవీ రాజీవ్ ఎప్పటి నుంచో చూసిన అతనే కదా, ఇతనికి మ్యాచ్ అవుతాడా? ఇలా ఐడియాలు పెట్టేసుకుని ఎవరికి వాళ్ళు అనుకుని పక్కకు పెట్టేస్తారు అంతే. పెద్ద పెద్ద సమీర్ లాంటి ఆర్టిస్టులను పక్కన పెట్టేస్తారు. హర్షవర్ధన్ లాంటి తక్కువ ఆర్టిస్టా? హర్షవర్ధన్ గారు, హర్ష గారు తక్కువ ఆర్టిస్టా? ఏది రాజేంద్ర రవీంద్ర గారు తక్కువ ఆర్టిస్టా? ఏరి టీవీ వాళ్ళు స్టార్టింగ్ టీవీ కాబట్టి వాళ్ళ పొజిషన్ అలా. లేకపోతే ఈరోజు వాళ్ళని మించిన ఆర్టిస్టులు ఎవరు లేరు. మీరు బయట నుంచి ఎక్కడి నుంచో వాళ్ళని తెచ్చుకుంటున్నారు కదా, వాళ్ళ తాతలు తోపులు వీళ్ళు విరక్తి చెందేశారు. తెల్లగడం రాగానే ఏమవుద్ది, ఆటోమేటిక్గా లైఫ్ మీద విరక్తి వస్తుంది. అయిపోయిందిరా మన ఎరా అయిపోయింది, ఇంకా మనం ఎంత పొడుచుకున్నా పీక్కున్నా ఏముండదు అని తెలియకుండానే ఒక డిప్రెషన్లోకి వెళ్తాం. డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇంకా అయిపోయింది మనకి, ఇంక టైం సరిపోయిందిలే, నెక్స్ట్ సంగతి చూసుకుందాం అనే ఫీలింగ్కి వెళ్ళిపోతారు అంతే. శ్రీరాజ్ గారు, బేసికల్గా ఏంటంటే టీవీ అనేది ఈ మధ్య కాలంలో ఒక పాస్ట్ 8 years నుంచి చాలా పవర్ఫుల్ కీ రోల్ ప్లే చేస్తుంది. సినిమాతో పాటు సమానంగా సెలబ్రిటీ స్టేటస్ని తీసుకొచ్చింది. ఎంతోమంది సీరియల్ ఆర్టిస్టులు సీరియల్కి ఫాలో అవుతూ వాళ్ళకి ఫ్యాన్స్ అయిపోయారు. ఆల్మోస్ట్ ఇక్కడ సెటిల్ అయిపోయారు చాలామంది. ఇప్పుడు సీరియల్ అనే వాళ్ళకి ఎందుకు అంత ఫేమస్ వచ్చిందంటే సీరియల్స్ రేటింగ్స్ పెరుగుతున్నాయి, చూసేవాళ్ళు పెరుగుతూ ఉన్నారు. కానీ టీవీ సీరియల్స్ వైపు ఎందుకు శ్రీరాజ్ రావద్దు అంటున్న డౌట్ ఆడియన్కి ఉంటుంది. మెయిన్గా ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఎందుకంటేనండి, తెలుగు ఆర్టిస్టు అంటే మీరు అన్న ఆ ఎలివేషను, ఆ పాపులేషను ఏమి రావు, ఆ పాపులారిటీ ఏమి రావు. తెలుగు వాళ్ళకి ఇక్కడ అవకాశాలే ఉండవు.
మీరు రాసి పెట్టుకోవచ్చు. నేను ఎందుకు రావద్దండి ఆ పిల్లల్ని? టీవీలో ఇప్పుడు మీరు అన్నారు ఒక్కొక్క షో వస్తూ ఉంటుంది, అవార్డు ఫంక్షన్ అని, ఈ పరివారం అని, ఇంకోటి అందులో ఎవరు ఉంటారు? అందులో తెలుగుని ఒకటి చూపించండి. ఎవడు ఉంటాడు తెలుగుడు? ఎలివేషన్ వచ్చినాడు ఎవడు ఉన్నాడా? బిగ్ బాస్ ఓపెన్ అవుతుంది. బిగ్ బాస్లో ఎంతమంది తెలుగు వాళ్ళు ఉంటారు? ఎంతమంది కన్నడ వాళ్ళు ఉంటారు? అసలు టీవీ సీరియల్ ఎంతమంది హీరోలు కన్నడ వాళ్ళు ఉంటారు? ఎంతమంది హీరోలు తెలుగు వాళ్ళు ఉంటారు? ఇప్పుడు కన్నడ హీరోకి తమ్ముడిగా చేసిన వాడు తెలుగు వాడు ఉంటాడు, వాడు హీరోలో ఉంటాడు. అదొంది మీకు. కానీ ఎందుకు వాళ్ళకి ఇది నాకు అర్థం కాదు. అక్కడి నుంచి తెస్తేనే ఆడు హీరో, అక్కడి నుంచి తెస్తేనే హీరోయిన్. ఇప్పుడు హీరోయిన్ ఉంటుంది కన్నడ నుంచి వచ్చిన అమ్మాయి, ఆ పక్కన చెల్లి క్యారెక్టర్ వేసిన తెలుగు పాప ఉంటుంది, ఆ పిల్ల హీరోయిన్ కన్నా అందంగా ఉంటుంది. బట్ వీళ్ళకి ఎందుకు వీళ్ళు కనిపించరు? ఆ అమ్మాయే ఎందుకు కనిపిస్తుంది? దానికి మేకప్ వేసి నానా బాధలు పడి తెలుగు నేర్పించి ఆ తుత్తు మా అమ్మ పాప చిచ్చి అంటుంటే మా మిసెస్ లాంటి వాళ్ళు డబ్బింగ్లు చెప్పి, వీళ్ళు డబ్బింగ్ ఆర్టిస్టులు ఈ కన్నడ వాళ్ళందరినీ ఎలివేట్ చేస్తారు తప్పితే ఒక్క క్షణం ఆన్లైన్లో మాట్లాడి ఒక డైలాగ్ చెప్పంటే డిజాస్టర్ అయిపోతారు అనమాట. ఎంటైర్ డిజాస్టర్. ఇప్పుడు టీవీ ఇండస్ట్రీ బతుకుతుంటే కేవలం డబ్బింగ్ ఆర్టిస్ట్ మీదే బతుకుతుంది. హీరోలు 24 క్రాఫ్ట్స్లో హీరో ఎవరంటే సినిమాలకి కానీ, నేను సినిమాలకి 70% సినిమాలకి, 200% సీరియల్స్కి డబ్బింగ్ ఆర్టిస్టే హీరో. డబ్బింగ్ ఆర్టిస్టే హీరో, హీరోయిన్, విలన్ ఎవరైనా తోపులాళ్లే. అంటే ఈ మధ్య కాలంలో నేను కొంతమంది ఇంటర్వ్యూస్ అడిగాను సార్. అంటే ఒకప్పుడు ఫేమ్ ఉన్న వాళ్ళని ఇప్పుడు నేను ఇంటర్వ్యూస్ అడిగా, మిమ్మల్ని అడిగినట్లే. ఇప్పుడు నేనేం చేయట్లేదు కదా, ఎక్కడా లేను కదా, ఒకప్పుడు నేను సక్సెస్ అయ్యాను, ఇప్పుడు నా క్యారెక్టర్స్ కూడా ఏం లేవు కదా, ఎందుకమ్మా ఇంటర్వ్యూ? అలా ఆన్సర్ ఇచ్చారు. రైట్ నో కమింగ్లో ఉన్న కొంతమంది ఆర్టిస్టులు ఇంటర్వ్యూ అడిగా, వాళ్ళు ఏంటంటే కొంచెం టైం పట్టిద్దండి, మేము చాలా బిజీగా ఉన్నామండి అని చెప్తున్నారు. రెండు కంపారిజన్స్ చేస్తే ఒక విషయం తెలిసింది ఏంటంటే, ఆల్మోస్ట్ అందరూ కన్నడ వాళ్ళే ఇక్కడ సెటిల్ అయిపోయారు. తెలుగోడు ఒక టాలెంట్ని ప్రూవ్ చేసుకుని నేను సక్సెస్ అయ్యాను ఇంటర్వ్యూ ఇచ్చే రేంజ్కి తెలుగోడు రావట్లే రైట్ నో. ఇంకొకటి ఏంటంటే, తెలుగు వాళ్ళకి కన్నడ వాళ్ళకి వార్ ఎందుకు జరుగుతోంది అనేది అందరికీ ఎవరికి తెలియదు. అసలు వార్ జరుగుతున్న విషయం తెలియదు. సీరియల్ చూస్తున్నారు, రేటింగ్ పెంచేస్తున్నారు, మీకు పలానా సీరియల్ ఎవరంటే పలానా సీరియల్ నేమ్ చేసి స్టార్ మాగాని, జీ తెలుగు చెప్తున్నారు ఆడియన్స్. హీరోలకి ఫ్యాన్స్ అయిపోతున్నారు, హీరోయిన్స్కి ఫ్యాన్స్ అయిపోతున్నారు. అక్కడ ఉన్న అందరూ కన్నడ ఆర్టిస్టులే ఉన్నారు. తెలుగు వాళ్ళకి ఎందుకు అవకాశాలు రావు అని తెలుగు వాళ్ళే అడుగుతున్నారు. మీరు కూడా దీన్ని అగ్రీ చేస్తారు? ఈ మధ్య కాలంలో వార్ జరుగుతోంది, మొన్న ఎలక్షన్స్ కూడా జరిగినాయి, సీరియల్ ఎలక్షన్స్ జరిగినాయి, చాలామంది పోటీ చేశారు, కన్నడ వైపు నుంచి తెలుగు వైపు నుంచి కూడా ఉన్నారు. తెలుగు వాళ్ళు మేము ఎంతమంది ఉన్నాం, ఎందుకు మీరు కన్నడ ఇండస్ట్రీ నుంచే తీసుకొస్తున్నారు? వాళ్ళకి తెలుగు రాకపోయినా ప్రొడ్యూసర్స్ ఎందుకు వాళ్ళకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు? పేమెంట్ల విషయంలో కావచ్చు, ప్యాకేజీల విషయంలో కావచ్చు, ప్రిఫరెన్స్ విషయంలో కావచ్చు, ఇంపార్టెన్స్ విషయంలో కావచ్చు, కన్నడ వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉందండి, మేము మాట్లాడలేమండి అన్నారు. ఇది నిజమా కాదా? నిజమే, 100%. నేను అదే అన్నాను. ఇప్పుడు ప్రొడ్యూసర్స్, మన టీవీ ఇండస్ట్రీ సంబంధించిన ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ నాకు తెలిసిన వాళ్ళే. 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి చూస్తున్నాను కాబట్టి అందరూ శ్రీరాజ్ హాయమా అని మాట్లాడే వాళ్ళే ఉన్నారు, అందరూ నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు. బట్ నేను వాళ్ళ చేతులు ఏం లేదంటున్నాను. నేను వాళ్ళ చేతుల్లో మనం వీళ్ళని పెట్టుకుందాము, 70-80% మన తెలుగు వాళ్ళే ఉండాలి అని కమాండ్ చేసి చెప్పేంత లేదు అక్కడ పరిస్థితి. వాళ్ళేమీ కావాలని అన్యాయం చేసి తెలుగుని తీసాయి కన్నడలు పెట్టాయి అని వాళ్ళు ఎందుకంటే వాళ్ళకేం పని లేదా? ఇప్పుడు నన్ను అనుకోండి, నేను షూటింగ్ ఫినిష్ చేసుకుంటాను, కార్ వేసుకుని ఇంటికి వెళ్ళిపోతాను, వాళ్ళకి పైసా ఖర్చు లేదు. ఇప్పుడు కన్నడ వచ్చాడంటే వాడి కోసం ఒక ఫ్లైట్ వేసి తీసుకురావాలి, వాడికి ఇక్కడ గెస్ట్ హౌస్ ఇవ్వాలి, రోజు తినడానికి ఫుడ్ పెట్టాలి, అవి చాలా ఖర్చులు, అవన్నీ ప్రొడ్యూసర్ భరించాల్సింది. ఆ బర్డెన్ వాళ్ళు ఎందుకు తీసుకుంటారు? తెలుగులో పెట్టాలని అనుకుంటారు. బట్ ఎక్కడ ప్రాబ్లం జరుగుతుంది అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మనకి. అంటే ఛానల్ నుంచి జరుగుతుందని అర్థం. ఈ మధ్య టూ మచ్ కాబట్టి మన ఈటీవీ కూడా అలా తయారైంది. ఈటీవీలో పరిస్థితులు కూడా అలా మారిపోయాయి. ఇప్పుడు నేను మాత బంగారం సీరియల్ చేశాను, ఏటా సత్యనారాయణ గారు ప్రొడ్యూసరు. ఆయన ఏంటి ప్యూర్ తెలుగు, మనం తెలుగు అంటే ఇది కదా ఎప్పటి నుంచి ఉన్న ఆయన, ఆయనకేంటి తెలుగు ఆర్టిస్ట్ని పెట్టుకోవాలని ఉంటుంది. నవీన రెడ్డి వాళ్ళ హస్బెండ్, నవీన గారి వాళ్ళ హస్బెండ్. కానీ ఏంటి అందులో నేను మెయిన్ లీడ్ ఉన్నాను, మాత బంగారం టైటిల్ రోల్ ఆవిడ కావాలి. అంటే మెయిన్ లీడ్ అంటే మీన్స్ మెయిన్ లీడే, బట్ ఆవిడ మెయిన్ అన్నట్టు. నా వైఫ్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అత్త క్యారెక్టర్. ఇప్పుడు ఆవిడని వెతికి వేసారిపోయి ఇక్కడ ఎవరు కుదరట్లేదు అంటున్నారు ఛానల్ వాళ్ళు అని చెప్పి మలయాళం నుంచి పట్టుకురావాల్సి వచ్చింది. ఆవిడకి తెలుగు రాదు, తా అంటే తూ రాదు, పట్టుకొచ్చారు. పోను ఆవిడ తీసుకొచ్చారంటే పోను అనుకో, హీరోని కూడా మలయాళం నుంచే తెచ్చారు. మాడికి తా అంటే తారాదు, పోను ఓకే అయిపోయింది. హీరోయిన్ మళ్ళీ తమిళ నుంచి తెచ్చారు, దానికి తూ అంటే తారాదు. నేను ఒక్కడిని ఇక్కడ సింహంలాగా కూర్చోవాలి, ఇక్కడ పిచ్చోళ్ళలాగా. ఎదురుగా ఉండేవాళ్ళు నేను ఏం మాట్లాడుతున్నానో వాళ్ళు ఏం రియాక్షన్ ఇస్తారో తెలియదు, వాళ్ళ రియాక్షన్ నేను ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియదు. మరి అట్లా సీరియల్ ఎలా రన్ అవుతుంది? కానీ సీరియల్ సూపర్ హిట్ అయింది, చాలా బాగా నడిచింది. అంటే మధ్యాహ్నం పూట ఆ సీరియల్ 2 రేటింగ్ రావడం అంటే మధ్యాహ్నం స్లాట్లో 2 o'clockకి ఎక్స్ట్రాడినరీ అనమాట. మరి తర్వాత వాళ్ళకి
ప్రాబ్లం అయింది, ఒక ఆవిడ రావడం మానేసింది. మరి ఏం ప్రాబ్లం అయింది? ఆవిడకి ఏదైనా సినిమా వచ్చింది అనుకోండి, ఇక్కడ షెడ్యూల్ ఎగ్గొడుతుంది. అది అగ్రిమెంట్ ఉంటుంది కదా. అగ్రిమెంట్ ఉన్న ఏం చేయలేని పరిస్థితులు ఉంటాయండి, ఏమీ చేయలేని. ప్రొడ్యూసర్స్ చాలా నిస్సహాయ స్థితిలో ఉంటారు. అది 500 ఎపిసోడ్లు గడిచింది. ఇప్పటిదాకా వాళ్ళు ఖర్చు పెట్టిన డబ్బు అంతా ఇప్పటికి ఏదో క్లియర్ అవుతుంది అయ్యింది. ఇక్కడి నుంచి ఒక 500 ఇంకొక 1000 ఎపిసోడ్లు నడిస్తే వాళ్ళు లాభాల్లోకి వెళ్తారు. ఆ టైంలో సీరియల్ ఎత్తేయాల్సి వస్తుంది. హీరోయిన్ ఏదో పెంట చేసి ఆ అమ్మాయి మానేస్తుంది, ఆవిడేమో సీరియల్స్లో ఏదో ఇవ్వండి ఆవిడ మానేసింది. ఈ టెన్షన్స్ వల్ల ఏంటంటే ఛానల్ వాళ్ళు తెక్కొచ్చి రేటింగ్ పడిపోతుంది, తీసాయి అని చెప్పి తీస్తారు. సీరియల్ తీస్తారు సగంలో ఎలా చూసిన ఆడియన్స్ ఇప్పటి వరకు చూస్తారు. పిచ్చోళ్ళు అంతే. ఏం చేస్తారు వాళ్ళు, ఏం చేస్తారు, మహా అయితే కింద మెసేజ్ పెడతారు ఏంటి కంటిన్యూ చేయరా అని. అంతకుమించి అడగడానికి వాయిస్ ఎక్కడ ఉంటుంది ఆడియన్స్. అంటే ఇప్పుడు 500 ఎపిసోడ్స్ అయ్యింది అంతే, తర్వాత ఆపేశారు పక్కన ఆగిపోయింది. రీజన్ ఏమైనా చెప్పారా మీకు తర్వాత? ఎందుకంటే మీరు రీజన్ నో క్వశ్చన్, ఎవరు కనీసం ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వరు. అదేంటండి మనం ఒక ప్రాజెక్ట్ లో ఉన్నాము, మీరు రేపు పొద్దున్న మళ్ళీ వెళ్ళాలి, మీ డ్యూటీ ఉంటుంది, మీకు ఒక సీరియల్ ప్రాజెక్ట్ వచ్చింది, ఇంకొకటి వస్తుంది, నేను ఈటీవీకి చేస్తున్నాను, అది అయ్యాక ఇంకో కమిట్మెంట్ ఇస్తానని మీరు చెప్తారు. సడన్ గా ఆపేస్తే ఇంకొక ఆపర్చునిటీ రావాలంటే ఎట్లా? అంతే అన్న, అందుకే ఆన్సర్ లేని క్వశ్చన్స్ ఉంటాయి టీవీ ఇండస్ట్రీలో. కానీ ఎక్కడో నుంచి మేము టీవీ ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలని చాలా మంది అప్కమింగ్ యూత్ వస్తున్నారు కదా. అందుకే చెప్తున్నానండి వాళ్ళకి, ఆ పిచ్చి ఆలోచన పెట్టుకోకుండా రా బాబు అని. ఆ తింగరాశలు అయ్యకండి, లైఫ్ సర్వనాశనం అయిపోద్ది. హాయిగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకోండి అంటున్నా. యూట్యూబ్ ఛానల్లో మీరు ఏదైనా వెబ్ సిరీస్ ఏదైనా చేసి హిట్ అయితే వాడికి లైఫ్ ఉంటుంది మళ్ళీ, ఎందుకంటే ఓన్ కంటెంట్ కదా. అలా కూడా కదండి, ఇంప్రెషన్ ఆఫ్ ఆర్టిస్ట్ మీద ఉన్న ఇంప్రెషన్ అలాంటిది. టీవీ ఆర్టిస్ట్ అనే ఇంప్రెషన్తో సినిమా వాళ్ళు దగ్గర కూడా రానిరు. అది యూట్యూబ్ ఛానల్ హిట్ చేయడరా అంటే పిలుస్తారు వాళ్ళు. ఇప్పుడు ప్రసాద్ బెహ్రా అని ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు. మరి ప్రసాద్ బెహ్రా ఎందులో వచ్చాడు? ఆయన యూట్యూబ్ ఛానల్లో హిట్ అయితేనే కదా సినిమాల్లో తీసుకెళ్ళి అంత పెద్ద సినిమాలు మంచి ఛాన్స్ ఇచ్చేది, అతనికి లైఫ్ ఇచ్చింది కదా అతనికి. అది టీవీ ఆర్టిస్ట్ అయి ఉంటే దరిదాపులు కూడా రానిచ్చేవారు కదా అతను. షణ్ముఖ్ కూడా ఇప్పుడు హీరోగా సినిమాలు చేస్తాడు, యూట్యూబర్ నుంచి చేస్తాడండి. ఇప్పుడు బేబీలో హీరోయిన్ ఎవరు? యూట్యూబరే కదా. మళ్ళీ నెక్స్ట్ ఇంకో బేబీలో కూడా యూట్యూబర్ నుంచే తీసుకుంటారు. అంటే సెలక్షన్ ఇప్పుడు యూట్యూబ్లో ఎత్తుకుంటున్నారు తెలుసా మీకు ఆర్టిస్టులని. సార్ ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా కేవలం మమ్మల్నే పెట్టుకోండి అని కూడా అనట్లా, అది రాంగ్ వర్డ్ కూడా. ఎవరు అంటారండి? ఇప్పుడు యూనివర్సల్ అండి ఇది. నేను ఒక చిన్న కథ చెప్తాను, ఇది యూనివర్సల్ అండి. ఇది లైఫ్ అనేది ఏంటంటే ఆర్టిస్ట్కి బౌండరీస్, భాష ఇవన్నీ లేవు. అందరూ ఎక్కడికైనా రావచ్చు, ఏమైనా చేయొచ్చు, ఏమైనా యాక్ట్ చేయొచ్చు. మరి బిగ్ బాస్కి వచ్చారు, నేనే ఆ కన్నడని నేనే సపోర్ట్ చేశాను, చాలా రివ్యూస్ చెప్పాను. అందులో మా కృష్ణ ముకుందమరులో యాక్ట్ చేసిన పిల్ల కూడా అందులో ఉంది, ఆమె పేరు అది ఉంది. ఆ అమ్మాయిని కూడా నేను ఎంకరేజ్ చేస్తూ రివ్యూస్ చెప్పాను. ప్రేరణ కూడా నేను రివ్యూస్ చెప్పాను, చాలా మంచి బిహేవియర్ అమ్మ. మన తెలుగు అయినా కూడా డిస్టర్బెన్స్గా ఉన్నప్పుడు డిస్టర్బెన్స్ చెప్పాం. ఇక్కడ అది కాదు పాయింట్. ఇప్పుడు నేను మా అమ్మ ఒక 6 పిల్లల్ని కంది, మా 6 పిల్లలను భోజనం చేస్తున్నాం, ఆవిడ చక్కగా వండి పెడుతుంది. వాళ్ళ కదంది, మామగారు కాదు, తింటున్నాం. ఇప్పుడు బయట ఊరు నుంచి ఒక తల్లికి సంబంధించిన బిడ్డలు వచ్చారు, వచ్చి మా వంక ఆశగా చూశారు. చూడగా మా అమ్మ ఏం చేసింది, రండి నాన్న కూర్చోండి అని పాపం ప్రేమగా మా దాంట్లోంచి ఒక సగం తీసి వాళ్ళకి పెట్టింది. బాగుంది, లుక్ చాలా బాగుంది. ఇప్పుడు నెక్స్ట్ మరిగి మళ్ళీ ఇంకో ఫ్యామిలీ వచ్చారు, మా దాంట్లోంచి ఇంకొక సగం తీసి పెట్టడం మొదలెట్టింది. ఇలా పెట్టి 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 మమ్మల్ని సైడ్ చేసింది, టోటల్గా పక్కకు పెట్టేసింది. అది 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 ఏం న్యాయం? అది నీ పిల్లల్ని నువ్వు పక్కన పెట్టి వాళ్ళ కడుపు మార్చేసి నువ్వు ఇంకొకటి పెట్టడం అనేది కరెక్ట్ కాదు కదా. కొంతవరకు బాగుంటుంది, ఎంతవరకు బాగుంటుంది? అసలు వాళ్ళు మాడిపోయి మళ్ళీ ఏడుస్తుంటారు అక్కడ కూర్చుని, అమ్మ ఆకలని. అయినా సరే లేదు నాన్న, బయట నుంచి వచ్చిన బిడ్డలకి ఆకలి తీర్చాలంటే నీ బొంద, అదేం తల్లి ప్రేమ, అది నీ బొంద ప్రేమ అంటుంది దాన్ని. అవునా కదా? మీరేదో అలా చేస్తారా? చేయరు కదా. వచ్చిన వాళ్ళకి అయ్యో ఆకలితో ఉన్నాం అంటే వాళ్ళకి పెట్టడం తప్పలేదు, అసలు వీళ్ళని మార్చేసి వాళ్ళకి పెట్టడం ఇది ఎక్కడ న్యాయం, ఇది ఎక్కడ ధర్మం, ఇది చండాలంగా ఉండదు, చూడ వినడానికి కూడా బాగోదు. ఇంకా అది అందరికీ నేను ఏం కథ చెప్పానో మీకు అర్థమై ఉంటుంది, అది వాళ్ళకి కూడా తెలుసు. మెయిన్గా ఎందుకు సార్ కన్నడ ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళని ఇక్కడ తెలుగులో ఎక్కువగా వాళ్ళకే పాత్రలు ఇవ్వడం కావచ్చు, వాళ్ళని సెలబ్రిటీలు చేయడం, ఇది గత కొన్ని సంవత్సరాల నుంచి కంటిన్యూ అవుతుంది. డిసైడెడ్ ఫ్యాక్టర్ ఎవరు ఉంటారండి ఛానల్లో? ఎవరో డిసైడెడ్ ఫ్యాక్టర్ ఉంటారు. ఎవరు? నేను చెప్పిందే జరగలేనో ఫ్యాక్టర్ ఎవరో ఒక క్యాండిడేట్ ఉంటారు కదా, వాళ్ళకి కన్నడ అంటే ప్రేమేమో, వాళ్ళే కన్నడ వాళ్ళేమో, ఒకవేళ వాళ్ళని డెవలప్ చేసుకోవడానికి ఇక్కడ తెచ్చుకుంటున్నారేమో. ఇంకా మన ప్రభుత్వాలు ఇవి ఉన్నాయంటే వీళ్ళు టీవీల గురించి ఆలోచిస్తూ తెలుగు వాళ్ళు, తెలుగుదనం, మన ఛానల్లో తెలుగులో ఉండాలని ప్రభుత్వం మాట్లాడే అంత సినిమా ఉంటుందా? దీని గురించి పట్టించుకునే సీన్ ఉంటుందా? ఏమి ఉండదండి. అందుకే ఏంటంటే అది వాళ్ళ ఛానల్, వాళ్ళ సొంతం, వాళ్ళు డబ్బులు పెట్టుకున్నారు, వాడు ఏం చేస్తే అదే వేదం. ఇక్కడ మనం అడగడానికి లేదు. అందుకనే పిన్ డ్రాప్ సైలెంట్ కూర్చోవాలి. రెమ్యునరేషన్స్ కూడా చాలా డిఫరెన్స్, చాలా వర్స్ట్ రెమ్యునరేషన్స్ ఉంటాయి, చాలా నీచమైన రెమ్యునరేషన్. కన్నడ వాళ్ళకి తెలుగు వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంటుంది అని నేను వాళ్ళు కావాలి మొర్రో అని ఎత్తుకుంటుంటే ఆడు ఏం చేస్తారు, అక్కడ 3,000 4,000 కూడా ఇవ్వరు అక్కడ ఆడికి. ఇక్కడ ఆడికి 15,000 20,000 ఉంటుంది కనీసం పర్ డే 15,000 20,000 మినిమం 15,000
అయితే ఉంటుంది. ఒక అమ్మాయి అయితే ఒక అబ్బాయి అయితే 10-15 వేలు పైన మాట. కానీ అక్కడ వాళ్ళకి 3-4 వేలు కూడా ఇవ్వరు. 8,000 మించి ఒక ఆర్టిస్ట్కి మెయిల్ ఆర్టిస్ట్కి తెలుగు సీరియల్స్లో 7-8-6 6 అని స్టార్ట్ చేస్తారు. నాలాంటి సీనియర్ ఆర్టిస్ట్ని కూడా ఒక 6,000 సార్ అని మొదలెడతారు. ఏం మాట్లాడాలో అర్థం కాదు. మనం ఏంటి, మనం కాకపోతే మనలాంటి 10 మంది ఉన్నారు ఈ స్లాట్లో, ఇంకోటి వస్తాడేమని భయం ఓ పక్కన ఉంటుంది. మనల్ని మనం తగ్గించుకుని ఇంకా మన బతికింతేనా అని ఒక డిప్రెషన్ ఉంటుంది. ఇంట్లో చూస్తే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒప్పుకోవాలా వద్దా ఆ ఇదిలో ఒప్పుకుంటాం. ఒప్పుకున్న తర్వాత నరకాలు కనబడుతుంటాయి. ఎందుకు ఒప్పుకున్నానో అనిపిస్తూ ఉంటుంది. అలా అని న్యాయం చేయకుండా ఏదో తూతుమ డైలాగ్ అలా రకం కాదు. పరిపూర్ణమైన న్యాయం చేస్తాం, క్యారెక్టర్లో నిమగ్నం అవుతాం. అది ఏదైనా సీన్లో తేడా ఉంటే మన సీనియారిటీని చూపించి ఇది తప్పు ఉంది, వర్డ్ తప్పు ఉంది, లేకపోతే ఈ సీన్ ఇలా కాదేమో ఆలోచించండి, డిసైడెడ్ చేయము, ఆలోచించండి కనీసం. అంటే మార్చిన సిచ్యువేషన్స్ కూడా 100 ఉన్నాయి నాకు. అంటే నేను ఒక చోటకి పనికి వెళ్ళానంటే పరిపూర్ణంగా 100% నా మైండ్ పెడతాను అక్కడ. చెప్పు టకటక చెప్పు, ప్రాంప్టర్ ఉన్నాడు కదా చెప్పు టకటగానే చదివేస్తూ పోతే అది ఆ వాల్యూ ఏముంటుంది. ఇంకా ఒక ఆర్టిస్ట్కి మనం ఇన్నాళ్ళు కష్టపడిన దానికి మన 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 మనస్సాక్షి అలా ఒప్పుకోదు. ఇంత బర్డెన్ ఉంటుంది నాకు ఆర్టిస్ట్కి. నేను కూడా ఒకసారి ఒక సీరియల్ సెట్కి వెళ్ళాను సార్. ఒక చిన్న ఎక్స్పీరియన్స్ షేర్ చేయాలి. యాక్చువల్లీ మీరు తెలుగు కన్నడ అని మాట్లాడుతున్నారు కాబట్టి అక్కడ ఏంటంటే స్క్రిప్ట్ ఆల్మోస్ట్ ఒక 10 మెంబర్స్ ఆ షాట్లో ఉండాలి. ఆల్మోస్ట్ 10 మెంబర్స్లో 3 మెంబర్స్ తెలుగు వాళ్ళు, నా 8 మెంబర్స్ రిమైనింగ్ అంతా కన్నడ వాళ్ళు. ఓకే, ఒక టైం చెప్తారు, ఆఫ్టర్ అంటే లంచ్ తర్వాత ఈ టైంకి మళ్ళీ వచ్చేయాలి, సీన్ అందరితో ఉంటుంది అని. తెలుగు వాళ్ళు వచ్చిన ఒక 5-10 నిమిషాలకి కన్నడ వాళ్ళు మళ్ళీ పిలుస్తారు. అంటే వాళ్ళకి టైం లొకేషన్కి ఆ స్పాట్కి రావడానికి వీళ్ళు వచ్చిన చాలా టైంకి వాళ్ళు ప్రతిసారి రెగ్యులర్గా నాకు డేలో అలా 2-3 టైమ్స్ చూశాను. అంటే చెప్పిన టైంకి వీళ్ళే ముందు వస్తున్నారు వాళ్ళకంటే, అదొక పాయింట్. 2 స్క్రిప్ట్ ఏంటంటే తెలుగు వాళ్ళకి చాలా మంది ప్రాంప్టర్లు ఉంటారు సైడ్ క్యారెక్టర్స్కి, వేరే వాళ్ళకి. మెయిన్ లీడ్ అంటే హీరో హీరోయిన్ విలన్. హీరోయిన్లు 3 కన్నడ వాళ్ళే. హీరోకి తెలుగు రాదు, హీరోయిన్కి తెలుగు రాదు, విలన్కి తెలుగు రాదు. ఈ 3 అసిస్టెంట్లు ఓన్లీ వాళ్ళకి ఎక్స్ప్రెషన్ మాత్రమే ఇస్తారు. లిప్ మూమెంట్ జరుగుతుంది, డబ్ మొత్తం వెనకాల నుంచి జరుగుతుంది. అంటే ఆ పదం కూడా వాయిస్ బయటికి రావట్లేదు, ఓన్లీ లిప్ మాత్రమే కదులుతుంది. అప్పుడు నేను తెలుసుకున్నది ఏంటంటే, నిజంగా చాలామంది అంటున్నది ఏంటంటే, తెలుగు వాళ్ళకంటే వాడే డబ్బింగ్ చెప్పుకుంటాడు, వాడే లోపల డైలాగ్ స్క్రిప్ట్ ముందే అడుగుతాడు, వాడే తెలుసుకుంటున్నారు. అదే కన్నడ వాళ్ళ కనీసం స్క్రిప్ట్ పేపర్ కూడా చూడట్లేదు. నేను లైవ్లో ఒకసారి చూసాను. ఎక్కడో 100లో ఒక 5% ఉంటారు పాపం, డెడికేటెడ్గా మనకు రాదు కదా ముందుగానే నేర్చుకుందామని ప్రాంప్టర్ని పిలిచి కొంచెం చెప్పండి అని అడిగి అర్థం తెలుసుకొని చెప్పేవాళ్ళు ఎక్కడో 1-2% ఉంటారు. కానీ మిగతా వాళ్ళు అసలు నేను హీరోని ఎందుకు అందరూ వచ్చిన తర్వాత పిలవచ్చు కదా, ఆల్రెడీ పిచ్చోళ్ళ అంటే మనం ఏంటో తెలియదు, మన వాల్యూ ఏంటో తెలియదు, మన సీనియారిటీ ఏంటో వాడికి తెలియదు. వాడికి వాడు హీరో అని ఒకటే మైండ్లో ఉంటుంది. వీడేదో సీనియర్ యాక్టర్ అంట, లేదా వీడు ఇన్ని చేశాడంట, వీడు కూడా ఒక లెవెల్లో ఉన్నవాడే, అది ఏం ఆలోచించడం ఉండదు వాడికి. నేను అందరిది అయిపోయిన తర్వాత నన్ను పిలవచ్చు కదా, ముందే ఎందుకేంటరా అసలు నీకు డైలాగ్ ఏంటో తెలియనప్పుడు, ఆ బాధ్యతలు నీకు లేనప్పుడు ఎవడేం చేస్తాడు? ఇప్పుడు వాళ్ళని మనం అనగలుగుతామా? ఏం మాట్లాడలేము. అడిగితే గొడవలు చిరాకుగా ఉంటాయి. చిల్లర వ్యవహారం మనకు నచ్చదు. ఎందుకు వచ్చిన గొడవ అని సైలెంట్గా ఉంటాను నేను, పెద్ద పట్టించుకున్నాలంటే. ఇది చాలా జరిగేయాలండి ప్రతి సీరియల్లోనూ, ఇది ఉండేదే. మమ్మల్ని ఎందుకు పిలిచారని కోపంగా కిందకి వెళ్ళిపోవడం, షార్ట్ రెడీ. ఇప్పుడు కెమెరామెన్ ఉంటాడు, ఏదో టెన్షన్ ఉంటుంది, పాపం ఆయన కష్టపడి పెట్టుకుంటాడు, లైట్ అది సెట్ చేసుకుంటాడు, అనుకోకుండా అది పనికి మళ్ళీ డ్రెస్ వేసుకుని వస్తారు వాళ్ళు. ఆ డ్రెస్కి అది మ్యాచ్ అవ్వదు, ఆ డ్రెస్ చేంజ్ చేయమంటే ప్రాబ్లము. మమ్మల్ని చేంజ్ చేయమంటారు, ఒక్కొక్కసారి మమ్మల్ని చేంజ్ చేయమన్నది సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఆవిడ ఆల్రెడీ కలర్ వేసుకుందండి, మరి ముందు చెప్పాలి కదరా. కిందకి వెళ్ళి మళ్ళీ మేము డ్రెస్ చేంజ్ చేసుకుని వాళ్ళకి మ్యాచ్ చేసేలాగా మార్చుకున్న రోజులు ఇన్ని ఉన్నాయి. మీకు అప్పుడు ఏమన్నా బాధ అనిపించిందా? అనిపిస్తుంది కదా, ఎన్నో సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో దరిద్రం ఏంటి మనకి. అంటే నేనేమంటానంటే, నేను చాలా ఏమంటారు కర్మ సిద్ధాంతాన్ని బాగా ఫాలో అవుతాను. పూర్వజన్మల గురించి నాకు చాలా ఇది ఉంది. నాకు మన జన్మ ఇలా తగలడింది అనమాట. అంటే ఏదో చేసాం లాస్ట్ జన్మలో, చాలా చండాలం చేసినట్టున్నాం, బాగా అనుభవిస్తాం, వెరీ గుడ్, నైస్. కానీ మాట్లాడే పరిస్థితి లేదు అక్కడ, మాట్లాడడం కూడా వేస్ట్ ఇక్కడ, అంతే. మళ్ళీ నేను చాలా రోజుల తర్వాత గ్యాప్ తీసుకుని వచ్చాను ఇండస్ట్రీ. నేను మొన్న చూసినప్పుడు ఒక 5 months ముందు మీ పోస్ట్ చూశాను. అంటే లాస్ట్ ఫిలిం నరసింహపురం చేశారు, ప్రమోషన్స్ బాగా చేశారు, డైరెక్టర్ మీరే, మంచిగా ప్రతి ఆర్టిస్ట్తో విషింగ్ ప్రమోషన్స్ చేశారు. కట్ చేస్తే మీరు కనిపించలేదు తర్వాత నాకు, మళ్ళీ సీరియల్లో కనిపించారు. ఓకే, మళ్ళీ సీరియల్ ఇండస్ట్రీ వైపు వచ్చారు అని వీ ఫెల్ట్ హ్యాపీ. నేను మెసేజ్ కూడా చేశాను, సడన్గా చూస్తే మళ్ళీ కనిపించట్లేదు. నేను ఎప్పుడు ఉన్నానండి ఇండస్ట్రీలో,
కాకపోతే ఏంటంటే ఇప్పుడు నాకు ఫుడ్ దొరకట్లేదు, వర్క్ దొరకలేదు అన్నప్పుడు ఇంకో చోటకి వెళ్ళాలి కదా. అలా నేను ఏదో సినిమా ప్రయత్నాలు చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఆ ప్రయత్నాల్లో ఉండి అలా ఉన్నప్పుడు అక్కడ టైం గడిచిపోద్ది, సంవత్సరాలు గడిచిపోతాయి. అక్కడ ఒక సినిమా స్టార్ట్ చేశానంటే 1.5 year 2 years పడుతుంది. ఎందుకంటే మనం ఒక 20 కోట్లు 30 కోట్లు జేబులో పెట్టుకుని స్టార్ట్ చేయం కదా. మనల్ని ఎవరు నమ్మి రారు, ఎందుకు వస్తారు, వాళ్ళకి ఏం అవసరం. ఇప్పుడు మనమే పెట్టుకుని లేకపోతే మనకున్న డబ్బుతోనో ఇంకో ఫ్రెండ్నో ఇంకొకరిని అడిగి అందరం కొలాబరేట్ అయ్యి సినిమాలు చేసుకుంటూ వచ్చాం. ఆ 2-3 సినిమాలు అయినా దట్స్ ఏంటంటే టైం పడుతుంది. ఆ టైంలో నేను మళ్ళీ సీరియల్స్కి రాలేని పరిస్థితి. ఇక్కడ ఫుడ్ నాకు కరెక్ట్గా దొరికితే వేరే చోటకి ఎందుకు వెళ్తాను అర్థమైంది. ఇప్పటికి బాగా రియలైజ్ అయ్యాను అనమాట. ఎలా ఉన్నా ఎంత ఆకలితో ఉన్నా అక్కడే ఉండాలిరా నేను, ఇక్కడ మాత్రం సినిమా దగ్గరే ఉండాలి తప్ప ఇక్కడ రాకూడదు, యూజ్లెస్ అని డిసైడ్ అయిపోయాను. అది పరిస్థితి. మధ్యలో ఒకసారి మీరు సిరి హనుమంత్ ఒక సినిమా తీశారు. ప్రమోషన్స్లో హీరోయిన్ లేదని చాలా మంది మేము అందరూ అందరూ అడిగారు. సినిమా ఏంటంటే ప్యాడింగ్ తీసుకున్నప్పుడు వాళ్ళు ప్రమోషన్కి రారని మాకు తెలియదు కదండి అని అన్నారు మీరు. సినిమా సైన్ చేసుకున్నప్పుడు ఒక ఆర్టిస్టులు తీసుకున్నప్పుడు వాళ్ళు ప్రమోషన్స్ కూడా రావాలి కదా, ఎందుకు సినిమాకి కొంతమంది ఆర్టిస్టులు ప్రమోషన్స్కి రావట్లేదు? ఎలా అంటే అండి, ఇప్పుడు ఏదైనా ఒక పెద్ద బ్యానరు, పెద్ద ప్రొడ్యూసరు, పెద్ద డైరెక్టర్ అనేటప్పుడు ఏంటంటే వీళ్ళు ఉండాల్సిన హద్దుల్లో వీళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ వాళ్ళకి ఇస్తారు. ఏదైనా చేస్తే తీసుకెళ్ళి ఇసిరేస్తారు, బయట సైన్లు పెట్టి ఉంటారు కదా, తీసుకెళ్ళి ఇండస్ట్రీలోంచి డీబా చేసి పక్కన పడేస్తారు. ఏమంటారు దాన్ని, బ్యాన్ చేసి పక్కన పడేస్తారు. ఆ భయం ఉంటుంది, ఆ వ్యవహారం ఉంటుంది. మంది ఏంటి చిన్నగా స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు మీరు ఉన్నారు, సువర్ణ గారు చిన్న ప్రాజెక్ట్ అండి, మీరు చేయండి, హీరోయిన్గా చేయండి, ఇంతే ఇవ్వగలుగుతానండి. ఇంతే ఇప్పుడు ఏదైతే నేను మాట్లాడుతున్నానో అక్కడే మీకు ఒక లెక్క లెగిసిపోద్దు. వీడు నాకన్నా కొంచెం ఇదిలోనే ఉన్నాడు, నేనేం చేస్తే అది వర్కౌట్ అవుద్ది ఇక్కడ అనేది ఆలోచన వచ్చేస్తుంది మీకు ఆటోమేటిక్ తెలియకుండానే. ఏంటో మన పేరేంటి, అవునా ఎన్ని చేసావు నువ్వు అంటే, లేదు సార్ నేను. ఇది చూసారు బ్యాలెన్సింగ్ ఎలా ఉంటుంది. ఎప్పుడైతే మనం తగ్గి మన ప్రాజెక్ట్ గురించి వాళ్ళు అర్థం చేసుకుంటారేమో అని మాట్లాడతామో అది వాళ్ళకి ఎట్టకరంగా ఉంటుంది అనమాట. ఓహో ఇదేదో ఉప్మా సినిమా చేస్తున్నట్టు, సరే సొదులో కొట్టిపోతే చేద్దాం, స్టార్ట్ చేద్దాం. ఈ ఫినిష్ అయ్యేసరికి వాళ్ళకి ఏదో మంచి ఆపర్చునిటీ వస్తుంది, ఏదో మంచి సినిమాలో. ఇప్పుడు ఏంటి వాళ్ళు ఏంటి ఆ చిన్న సినిమాలో నువ్వు చూసావా, ఆ శ్రీరాజ్ అనేవాడి దగ్గర నువ్వు చేసావా అంటారేమో అని భయమేసి వాళ్ళు ఏంటి ప్రమోషన్స్కి రారు. వెళ్తే మళ్ళీ ఎలివేట్ అవుతాం, అన్ని ఛానల్స్లోనే ఇంటర్వ్యూస్ వస్తాయి, మీరు పిలుస్తారు అని చెప్పాలి, చేయించాలి, అన్నింటిలోనూ తెలిసిపోయింది అనుకో పెద్ద ఆపర్చునిటీ రాదని భయం ఉంటుంది. ఇలాంటి తింగర ఆలోచనలతో ఏం చేస్తారంటే అవాయిడ్ చేస్తారు. మనం ఏంటి బిగినింగే బతిమలాడుతూ స్టార్ట్ చేసిన వాళ్ళం, ఎందుకు రాలేదు అని ఫోన్లో ఎలా మాట్లాడతాం, ఏం మాట్లాడలేని పరిస్థితి. ఏది ఎలా జరుగుద్దులే అని వదిలేసి మన పని ఏదో మనం చేసుకున్నాం అంతే. అమ్మాయి రాలేదా నీ లైఫ్ మీది, మా లైఫ్ మాదమ్మా, మా బాధ మేము ఎలాగో పడుతూనే ఉన్నాం. 1.5-2 years చేసాం. అది కరోనాలో చాలా ఎఫెక్ట్ అయింది. చేతిలో డబ్బులన్నీ పెట్టాను నేను, నా ఫ్రెండ్ పెట్టాడు, ఇంకొకడు పెట్టాడు, అంత కష్టపడి చేసాం. దట్స్ ఏంటంటే వర్కౌట్ కాలేదు అంతే. ఫైనాన్షియల్గా చాలా ఎఫెక్ట్ పడిపోయింది, అది చాలా పెద్ద ఎఫెక్ట్ పడింది. అసలు ఇప్పుడు సోషల్ మీడియా ఇంత ఉన్న తర్వాత ఏ సీరియల్ ఎవరు చేస్తున్నారు, ఏ యాక్టర్ ఏంటి, వాళ్ళ ఫాలోయింగ్ ఏంటి తెలిసిపోతుంది ఈజీగా. మీరు చేసే రోజుల్లో అసలు నో సోషల్ మీడియా, అసలు ప్లాట్ఫామే లేదు మనం ప్రొజెక్ట్ చేసుకోవడానికి, ఒక్క టీవీయే కదా. ఇప్పుడు ఇంత ఎక్స్పోజర్ వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా ఎన్హాన్స్ అవ్వట్లా ఇప్పుడు రైట్ నా. నేనేంటంటే మీది డ్యాన్స్ షో చూసేదాన్ని సార్, మా స్కూల్ డేస్లో టీవీలో మీ షో వచ్చేది. యాక్చువల్లీ మిమ్మల్ని మేము యాక్టర్గా చూసాం, మంచి విలన్ క్యారెక్టర్స్లో. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, ఇప్పుడు నేను యాంకర్గా మీ ముందుకు వచ్చినాను, కానీ మీరు ఎవరో తెలియనప్పుడు నేను ఇంట్లో టీవీలో చూస్తున్న అమ్మాయిని కాబట్టి మంచి గట్టి పోటీ ఇచ్చేవాళ్ళు. హరితేజ గారు మీరు ఒక సిచ్యువేషన్లో కూడా మంచి గట్టి పోటీగా డాన్స్ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. మంచి డాన్సరు, మంచి యాక్టరు, డైరెక్షన్ మీద ఒక ఐడియా ఉండింది. బట్ ఇప్పటికీ మీరు ఎందుకు సెటిల్ అవ్వలేదు అన్న ఫీలింగ్ మాకే అనిపిస్తుంటుంది. ఎప్పుడైనా మీరు మీకు క్వశ్చన్ చేసుకుంటారా సార్? క్వశ్చన్ చేసుకుంటా ఉండింది, అదే అని చెప్పాను కదా. అవకాశాలు అంటే రాంగ్ స్టెప్ ఎప్పుడైతే మీరు బిగినింగ్లోనే రాంగ్ స్టెప్ చేస్తారో, ఒక రాంగ్ రూట్లోకి వెళ్తారో, తెలియకుండానే ఆ రూట్ ఎక్కడికో తీసుకెళ్ళిపోద్ది. అందుకే స్టార్టింగే మీరు వేసే ఫస్ట్ స్టెప్పే పర్ఫెక్ట్ టైమింగ్లో పర్ఫెక్ట్ ప్లేస్లో వేయగలిగితే మీ రూట్ వేరేగా ఉంటుంది. నేను ఈ టీవీలో దర్శకత్వ శాఖ ఇవన్నీ పక్కన పెట్టేసి సినిమాల్లోనే ఏ పెద్ద మహానుభావుడి దగ్గర కాళ్ళు గడ్డాలు పట్టుకుని అక్కడే పడి ఉంటే అప్పుడు ఏమవుతుంది, ఒక 10 yearsకో 5 yearsకి మన టాలెంట్ ఏదో తెలుస్తుంటుంది, అందరూ పరిచయాలు ఉంటాయి. ఒక ప్రొడ్యూసర్కి నేనేంటో, నా క్యాలిబర్ ఏంటో తెలుస్తుంది, ఒక యాక్టర్కి నా క్యాలిబర్ ఏంటో తెలుస్తుంది. నేను వెళ్ళి స్టోరీ చెప్తానంటే నాకు ఒక ఆపర్చునిటీ ఉంటుంది. రావే శ్రీరాజ్ అంటారు, ఎందుకంటే చేసుంటాను, ట్రావెల్ చేసి ఉంటాను, ఆ ప్రొడ్యూసర్తో ట్రావెల్ చేసి ఉంటాను, ఆ హీరోలతో ట్రావెల్ చేసి ఉంటాను. కాబట్టి శ్రీరాజ్ క్యాలిబర్ మనకు తెలుసు కదా, ఏదో స్టోరీ అంటాడు, ఇందాం రా అని ఒక ఆపర్చునిటీ ఇస్తారు. కూర్చొని విని బాగుందా చేద్దాం అని అనొచ్చు. ఆ హీరోనే నన్ను వేరే ప్రొడ్యూసర్ సజెస్ట్ చేయొచ్చు. ఇన్ని ఆపర్చునిటీస్ అక్కడ ఉంటాయి. ఇప్పుడు మనం టీవీలో ఉన్నాము, సడన్గా వెళ్ళి నేను సినిమా చేస్తాను సార్, నా దగ్గర సూపర్ కథ ఉంది సార్ అని ఏమన్నా ప్రొడ్యూసర్కి వెళ్తే పక్కెళ్ళు అంటాడు,
ఎందుకంటే వాళ్ళ భయం ఉంటుంది. ఈరోజు 20 కోట్లు పెట్టి సినిమా తీస్తే ఆ డిజాస్టర్ ఫ్లాప్లు అవుతున్నాయి. ప్రొడ్యూసర్కి ఎటెల్లలో అర్థం కాని పరిస్థితి అయిపోతుంది. వాళ్ళు ఆచితూచి అడుగు అంటే క్యాలిక్యులేటెడ్గా వీళ్ళు చేయగలరు, వీడిది చేశాడు అని నమ్మి చేస్తేనే సినిమాని ముంచేస్తున్నారు డైరెక్టర్లు. అలాంటప్పుడు ఏమో తెలియనివాడు వచ్చి సడన్గా టీవీ యాక్టర్ అంటే వీడు ఇంతకుముందు ఏదో చేశాడంటే వీడు వచ్చేసి కథ చెప్తే ఎలా వింటారండి? మనకు కూడా అనిపిస్తుంది. నా దగ్గరకు వచ్చి ఎవడన్నా చెప్తున్నా రే బాబు వెళ్ళరా బాబు అంటాం. అలా అటు లేకుండా ఇటు లేకుండా అయిపోయింది. అందుకే నేనేం ఆలోచిస్తున్నానంటే ప్రతిసారి నేనే డబ్బులు పెట్టుకోవడం, నా ఫ్రెండ్ని అడగడం, ఇంకోటి చేయడం, ఒక 20 lakhs 30 lakhs 40 lakhs చిన్న చిన్న ప్రయోగాలు అయ్యో చేసి ఇవి జనాల్లోకి వెళ్ళేలాగా, ఒక ప్రొడ్యూసర్కి దాన్ని టచ్ చేయలేగో వీడెవడో తక్కువలోనే భలే చేశాడు రేడు ఈయన విలువండి అనే స్థాయి దాకా తీసుకెళ్తే తప్ప వాళ్ళు నన్ను నమ్మరు. ఆ ప్రయత్నాల్లోనే ఇంకా ఉన్నా. ఇప్పుడు నేను ఇంతవరకు ఎప్పుడు చెప్పలేదు, ఇప్పుడు చెప్పేస్తాను. నేను ఫస్ట్ సినిమాని 2 లక్షలకి చేశాను. తెలిస్తే మైండ్ బ్లాక్ అవుద్ది ఎవరికైనా. అసలు 2 లక్షలకి ఎవడన్నా సినిమా చేస్తాడండి? అఫైర్ అని ఒక ఫిల్మ్ తెలుసు కదా, 2 అమ్మాయిలతో చేశాను. అందులో నేనే ఆ విలన్ గెటప్ నేనే వేసుకున్నాను. ప్రశాంత్ అనే నా ఫ్రెండ్, అమ్మాయి కోఆపరేట్ చేసింది. యాంకర్ ప్రశాంత్ హ్యాపీగా సెటిల్ అయింది. తను గీతాంజలి అని తను, వాళ్ళిద్దరు అమ్మాయిలు చాలా డేర్గా. నేను ఒక ఇది చెప్పగానే ఇదేంటరా బాబు ఈ సినిమా వల్ల కాదు, ఫ్యామిలీస్ ఏమంటారు అనే టెన్షన్ లేకుండా అందరిని ఒప్పించి వాళ్ళు నా కోసం చేసిన ఫిల్మ్ అది. 2 lakhs అండి నేను తీసిన సినిమా. అది 5Dలో తీసాను. 1 hour 15 minutes ఒక ఫిల్మ్ని 2 లక్షల్లో ఎవడన్నా ప్రపంచంలో తీయగలుగుతాడా? అది అంత సెన్సేషన్ ఇచ్చింది అప్పుడు. డబ్బులు ఎంత వచ్చినాయో ప్రొడ్యూసర్ ఏమైనా తెలియదు కానీ 2 lakhs ఓన్లీ 2 lakhs ఆయన నాకు ఇచ్చిందే 2 lakhs ఉంది. ఎప్పుడు అది అంటే ఇయర్ గుర్తుందా? ఏముంది 2012 13 మ్యాక్స్. ప్యాడింగ్ ఎంతమంది ఉన్నారు సార్? ప్యాడింగే లేరు. మీరు అండ్ నేను, 5 పిల్లలు, ఇంకొక క్యారెక్టర్స్ అంతా కొత్త క్యారెక్టర్స్. అండ్ 5Dలో 2.5 hours సినిమా తీయడం అంటే నార్మల్ విషయం కాదు. తర్వాత ఏదో అవంతిక అని ఒక ఫిల్మ్ చేశాను. అది కూడా ఒక 5 లక్షలు 10 లక్షలే, 5 to 10 lakhs అంతే. చాలా తక్కువ బడ్జెట్లో ఒక సినిమాని ట్రై చేసేవాడిని అనమాట. ఇప్పుడు ఏంటంటే చెప్తే ఇప్పుడు ఇంత తక్కువలో చేశానండి అంటే అరే ఇంత తక్కువలోనే వీడు ఇలా చేయగలిగాడంటే ఒక ప్రాపర్ బడ్జెట్తో ఒక మంచి ఆర్టిస్ట్ ఇస్తే ఇతను ఇది చేయగలుగుతాడని నమ్మకం వస్తుందని. అసలు ఎవడు పట్టించుకున్న నాదుడు లేడు, దాన్ని పట్టించుకున్న నాదులు లేరు. ఇక్కడ సక్సెస్ ఏనండి. కనపడ్డాడు, లైమ్ లైట్లో ఉన్నాడు, ఈడెవడో కొంచెం వర్కౌట్ అయిందంట అంటేనే మీకోసం ఆలోచిస్తారు తప్ప మిమ్మల్ని ఏదో పైకి తీసుకురావాలి, వీడికి అవకాశం ఇచ్చి లేపుదామని ఇక్కడ ఎవరు ఉండరు, ఆలోచించే అంత సినిమా ఉండదు. అందుకని మనం ఏంటంటే మనం నిరూపించుకోవడానికి చేసే ప్రయత్నాలు ఇవన్నీ. అది ఎప్పుడు వర్కౌట్ అవుద్దో, అసలు ఈ జన్మకు వర్కౌట్ అవుద్దో అవ్వదో కూడా తెలియదు. మనం మాట్లాడుతుంటే సార్ నాకేమనిపిస్తుంది అంటే ఎవరి దగ్గరికి వెళ్ళి నాకు హెల్ప్ కావాలి, నేను కష్టాల్లో ఉన్నాను మాత్రం అడగకూడదు. జన్మలో అడగండి. మన కష్టం, మన కావలసిన నీడ్ మనకి ఎట్లాగో పని నేర్పుతుంది. మనమే ముందే వెళ్ళి దాసోహం అయిపోకుండా. నేను ఎందుకు అది చాలా బాగా మాట్లాడారు. మీరు ఇంకొకరిని హెల్ప్ అడుగుతున్నారు అంటే దాని అంత బూత్ ఇంకోటి లేదు. ఎందుకంటే మీకు ఇచ్చే స్థాయి అడుగు ఉండదు. వాడికి ఉండే టెన్షన్స్ వాడుకుంటాయి. వాడికన్నా ఉన్న రేంజ్ ఉండదు, వాడు హెల్ప్ అడుగుతుంటాడు. అందరూ మనుషులే కదా, ఇక్కడ అన్ని కేటగిరీస్ ఒకలాగా ఉంటాయి. ఎవ్వరు ఒకరికి హెల్ప్ చేసి పైకి లేపే సిచ్యువేషన్ ఉండదు. ఎవరి టెన్షన్స్ ఆడుకుంటాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ శ్రీరాజ్ గారు. సచ్ ఎ లవ్లీ మీటింగ్ విత్ యూ. అండ్ నిజంగా చాలా మందికి తెలియని విషయాలు తెలియజేశారు. సీరియల్ ఇండస్ట్రీని చాలా లావిష్గా చూస్తున్నారు అందరూ, బట్ లోపల జరుగుతున్న ప్రతి లావిష్ అనుకుంటున్నారు. బట్ అప్కమింగ్ ఎవరైతే వస్తున్నారో దీని మీద హోప్స్ పెట్టుకుని మీరు చెప్పే ప్రతి వర్డ్ తీసుకుంటే ఉండద్దు అన్నట్లా కొంచెం చూసుకుని రమ్మని చెప్పి, అంటే దీని మీదే డిపెండబుల్ అయితే ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తామని అర్థమవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం మీరు ఏది జరిగినా టిల్లో ఈ రోజు వరకు ఈ మినిట్ వరకు ఇదే ఫైట్ చేస్తున్నారు. బట్ మీలాంటి వాళ్ళు ఇంకా సస్టైనబుల్గా ఇండస్ట్రీలో ఉంటే మాలాంటి వాళ్ళు ఎంతోమంది రావడానికి అవకాశం ఉంటుంది. సో దయచేసి ఫైట్ చేయండి. సో ఎప్పటికైనా మీరు అలా ఉండిపోవాలి, సెటిల్ అయిపోవాలి ఇండస్ట్రీలో నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. యాజ్ ఎ డైరెక్టర్గా కావచ్చు, వాట్ ఎవర్. అలాగో సీరియల్ కాకపోయినా కూడా మీకు డైరెక్షన్ ఫీల్డ్ మీద ఒక అవగాహన ఉంది కాబట్టి సో సినిమాల వైపే రావాలి. మళ్ళీ ఇంకొక నెక్స్ట్ కమ్బ్యాక్ ఫిల్మ్తో మా అందరిని ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఫైనల్గా సుమన్ టీవీ ఆడియన్స్కి ఏం చెప్పేస్తారు? థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సుమన్ టీవీ నాకు బిగినింగ్ డేస్లో వాళ్ళు స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు అనుబంధం ఉంది. అప్పట్లో కూడా ఇంటర్వ్యూ, అప్పుడు నేను ఇదిలో ఉన్నప్పుడు ఇంటర్వ్యూ తీసుకున్నారు. అసలు చాలా ర్యాపిడ్గా సుమన్ టీవీ వెలుగులోకి వచ్చింది. ఆ వ్యూవర్స్ కానీ, మీ ప్రోగ్రామ్స్ కానీ, ఆధ్యాత్మికకు సంబంధించిన ప్రోగ్రామ్స్ కానీ, ఆ ఛానల్స్ అన్ని డిఫరెంట్ ప్రోగ్రామ్స్తో వెలుగులోకి తీసుకొచ్చి చాలామంది ఆర్టిస్టులు ఎక్కడో ఉండి అమెరికాలో ఉన్న ఆర్టిస్టులు అన్నీ వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా పట్టుకుని, దుబాయ్లో ఉన్న వాళ్ళని పట్టుకుని మీరు లాక్కి తీసుకురావడం అంటే అసలు ఎక్స్ట్రాడినరీ అనమాట. అంత ర్యాపిడ్గా హైట్లోకి వెళ్ళిపోయింది సుమన్ టీవీ. థ్యాంక్ యూ. ఈరోజు మీరు నన్ను పిలిచి
నా మనసులో ఉన్న వేదన బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాదు, ఇంట్లో వాళ్ళకేమో చెప్పలేము, బయట వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడలేము. ఇది ఒక ఆపర్చునిటీ ఇచ్చారు కదా, కాస్త భారం తగ్గినట్టు అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ సువర్ణ గారు, ఇంకా గుర్తుపెట్టుకుని నన్ను పిలిచినందుకు. కాల్ మీ సువర్ణ సార్, నాట్ గారు వద్దు. నా బిగినింగ్ డేస్ నుంచి మీరు నాకు తెలుసు. సో నేను అది నాకు గుర్తుంది కాబట్టి నేను మీకు టెక్స్ట్ చేశాను, వెంటనే వచ్చారు. అండ్ మీకు చేయడానికి కూడా రీజన్ ఇంతకుముందు చెప్పాను, మీలాంటి వాళ్ళు ఉంటే మాలాంటి వాళ్ళు ఎంతోమంది రావడానికి ఒక వెల్కమింగ్ లాగా ఉంది. సో ఆ హోప్తో మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలిచాను. ఖచ్చితంగా ఈ ఇంటర్వ్యూ తెలుగు వాళ్ళకి కనెక్ట్ అవుతుంది. నిజం చెప్తున్నా, ట్రస్ట్ మీ, మీరు అసలు చెప్పేశారు కెమెరా ముందు. చాలా మంది కెమెరాల ముందు చెప్పకుండా భయపడుతున్నారు, ఏం జరిగితే సీరియల్ ఆపేస్తారు, ఏం జరిగితే క్యారెక్టర్ తీసేస్తారని భయపడుతున్నారు. సో నాకు తెలిసిన వాళ్ళే చాలా మంది ఉన్నారు. నేను ఇంటర్వ్యూ వెళ్ళినప్పుడు ఇదే మాట చెప్పారు నాకు, వద్దు మనం మాట్లాడితే ఇప్పటికే గొడవలు అవుతున్నాయి, వద్దు అన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. మీ ఇంటర్వ్యూ తర్వాత చాలా కమెంట్స్ నేను వెయిట్ చేస్తున్నాను సార్, ఈగర్గా వెయిటింగ్ ఫర్ కమెంట్స్ అనమాట. ఇంతకు మించి ఎవరు ఏం చేయలేరండి, అసలు మీరు పటా మంచిగా చెప్పేశారు. ఏం పర్వాలేదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్ యూ.